అనసూయ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో ఆమె కన్నీరు పెడుతూ కనిపించారు. ఆన్లైన్ నెగిటివిటీ వల్లే ఆమె బాధపడుతుందంటూ నెట్టింట ప్రచారం సాగింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ తాజాగా మరో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ట్రోల్స్కు నేను బాధపడలేదు. నా ఫీలింగ్ ఏడుపుతో ఉండదు, కోపంతో ఉంటుంది. నా జీవితానికి సంబంధించిన ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నా. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదనుకున్నా. నవ్వులు, సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే ప్రెజెంట్ చేసే క్రమంలో మేము ఎంతో ఒత్తిడికి గురవుతాము. ట్రోలింగ్ వల్ల బాధపడే అంత వీక్ పర్సన్ నేను కాదు అని ఆమె వివరణ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం అనసూయ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆమె కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. ఫోటోషూట్స్, నవ్వులు, డ్యాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్స్, కమ్బ్యాక్స్ ఇలా అన్నీ ఇక్కడ నా జీవితంలో భాగమే. నా జీవితానికి సంబంధించిన అన్నిటినీ మీతో పంచుకున్నా. సమస్యలు ఎదురైనప్పుడు నేను కూడా బలహీనతకు గురి అవుతా, కన్నీళ్లు పెట్టుకుంటా. మనిషిగా అది సహజం. ఒక పబ్లిక్ ఫిగర్గా తటస్థ భావాలు, దౌత్య భావాలు అనుసరించేందుకు నాపై ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నా నిజమైన బలం కాదు. కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ బాధనంతా పోగొట్టుకొని 1-2 రోజుల తర్వాత చిరునవ్వుతో మళ్ళీ సవాళ్లను ఎదుర్కోండి. విశ్రాంతి తీసుకొని మనల్ని మనం చార్జ్ చేసుకొని తిరిగి రావాలి. అంతేకాని అక్కడి నుంచి పారిపోకూడదు. ఎదుటి వ్యక్తిపై మీరు చేసే వ్యాఖ్యలు వాళ్ళను తీవ్ర ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి దయచేసి ఎదుటి వారి పట్ల దయతో ఉండండి. ఈ విషయాన్ని నేను కష్టపడి నేర్చుకున్నా. ఇప్పుడు నేను బాగానే ఉన్నా. దాదాపు 5 రోజుల క్రితం నేను ఈ బాధను అనుభవించా. ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని రికార్డ్ చేశా అని అనసూయ పేర్కొన్నారు. ప్రస్తుతం అనసూయ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. ఆ తర్వాత పలు ట్వీట్లకు ఆమె సమాధానమిస్తూ మీరు త్వరగా ఓ నిర్ణయానికి రాకుండా ఉండాల్సింది. ఊహాగానాలను హెడ్లైన్స్గా పెట్టకుండా ఉండాల్సింది. నేను పంచుకున్న సమాచారం అర్థం కాకపోతే 2 సార్లు చదువుకోవాల్సింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం నేను ఈ పోస్ట్ పెట్టానని అంటున్నారు. మనం ఈ ప్లాట్ఫామ్లో ఉన్నదే ఇతరుల అటెన్షన్ కోసం. ఎవరిని నిందిస్తున్నారు? కనీసం నేను ఈ విషయాన్ని పారదర్శకంగా అంగీకరిస్తున్నా. అవును, నాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నాకు అటెన్షన్ కావాలి అని కొన్ని ట్వీట్లకు రిప్లై ఇచ్చారు అనసూయ.